నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. మరి ఈ రోజు, రేపు ఈ 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈలోపే ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఓ నేతలతో దిశానిర్దేశం చేశారు. ఎందుకు చేశారు? దీని వెనుక కారణాలేంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే విశాల్ని, మన వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, ఈ రోజు మహానాడు కార్యక్రమం మంగళగిరిలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నేతలతో దిశానిర్దేశం చేశారు. అసలు ఎందుకు చేశారు ఈ రోజే అంటే ఏం చెప్తారు సార్? అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఉంది ఇది. అవును. తెలుగుదేశం ఏర్పాటైనప్పటి నుంచి కూడా దాదాపుగా ఏదన్నా తీవ్రాతి తీవ్రమైన సంక్షోభం, కరోనా లాంటి వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు కూడా అది ఒక పండగలాగా చేసుకుంటారు. అది రామారావు గారి జయంతి సందర్భంగా. అయితే ఈసారి కూడా ఇంకా అసలు యాక్చువల్గా అది ఒక రాజకీయ సమావేశంలాగా కాకుండా అది ఒక వేడుకలాగా, అంటే రామారావు గారి జయంతి అని ఒకటి, రెండోది ఏంటంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పెట్టుకుని ఒక కుటుంబ సమావేశంలాగా పెట్టుకుని వాళ్ళు ఒక దాన్ని వచ్చే ఒక సంవత్సరం పాటు చేయాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అంశాలు, ప్రజలకున్న సాధక బాధకాలని తెలుసుకోవటానికి వీళ్ళు అనుసరించిన విధానాలు, వీటి మీద ఎక్కువగా చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి, చేయాల్సిన పథకాల గురించి సూచనలు, తీర్మానాలు కూడా చేసి ప్రభుత్వానికి దిశానిర్దేశం కార్యకర్తలు చేస్తారు. అదే మహానాడు అంటే. అంతేగాని ప్రభుత్వం వీళ్ళకి చెప్పదు, వీళ్ళు తీర్మానాలు చేస్తారు. ఏ అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు రాష్ట్రానికి అవసరం, ప్రజలకు అవసరమైనవి. ఇప్పుడు అది ఈసారి పశ్చిమాసియాలో వచ్చినటువంటి యుద్ధ సంక్షోభం, పెట్రోల్ కొరత, పొదుపు చేయాల్సిన పరిస్థితి గురించి ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకి విజ్ఞప్తి చేసిన సందర్భంలో ఈసారి కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కుదించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కడికక్కడ క్లస్టర్స్ పెట్టేసి ఆ క్లస్టర్స్లోనే ఒక 20,000 మంది కార్యకర్తలు అక్కడ సమావేశాలు అవుతారు ఎక్కడికక్కడ. తర్వాత ఇక్కడ నుంచి లైవ్ ఇస్తారు, అది చూస్తారు. అట్లా ఈ కొంచెం పొదుపు ఇది కూడా తీసుకున్నారు. అయినా కూడా దాదాపుగా మహానాడులో ఎట్లాంటి పద్ధతిగా అయితే సమావేశాలు జరుగుతాయో అదే పద్ధతిలో కుదించారు అంతే. అంటే జాతీయ స్థాయి పరిస్థితుల దృష్ట్యా పెట్రోలు, పవరు ఇవన్నీ కూడా ఆదా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి. తర్వాత కొంత ఆ వాతావరణం కూడా అనుకూలంగా లేదు. అనేక మంది వడదెబ్బలు కొట్టి కూడా దెబ్బతింటున్నారు. తెలంగాణలోనూ జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. అయినా కూడా దాదాపుగా అదే స్థాయిలో జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సమావేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు, అంటే ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక మాట చెప్తారు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అని. ఏ నాయకుడైనా ఆయన మాట్లాడే తీరు, అతను అనుసరిస్తున్న విధానమే ఆ పార్టీలకి ప్రగతి చూపించాలన్నా, పడిపోవాలన్నా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్కసారి అధికారం అని వచ్చి దుష్పరిపాలన చేయటం వలన పూర్తిగా పడిపోయి 11 సీట్లకు వచ్చాడు. దానికి తోడు మొన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్ళీ పునర్వైభవం రావాలి అని పునర్నిర్మాణం చేస్తూ, తర్వాత దాన్ని చట్టపరంగా కూడా కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఆమోదిస్తున్న రోజునే ఆయన ఇంకొక కొత్త పేచీ మొదలుపెట్టాడు. అమరావతి ముందుకెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు మావి గన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్ అని పెట్టి ఇది ప్లాన్ బి అని జేబులోంచి తీశాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని ఉన్న అతను మరి 24 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ మావిగన్ పథకం అమలు చేయొచ్చు కదా. అప్పుడు 3 అన్నాడు. తర్వాత ఈ అమరావతి రాజధానిని పూర్తిగా ఆపేశాడు. కాబట్టి దాంతో ఇక ఆయన ప్రజల్లోకి ఆయన వెళ్ళకపోతున్నాడు, కార్యకర్తలు కూడా వెళ్ళకపోతున్నారు, నాయకులు వెళ్ళకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు ఒకటి కోరుకుంటున్నప్పుడు పార్టీ ఒక అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తనకి ఇష్టం లేకపోతే అమరావతి మౌనంగా ఉండు, మేము వచ్చిన తర్వాత మేము దీన్ని రద్దు చేస్తాం, మేము తీర్మానం చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడపడానికి కావాల్సిన వ్యూహం కానీ, రాజనీతి కానీ, విశాల దృక్పథం కానీ, పాలనా అనుభవం కానీ, ప్రజల నాడి తెలుసుకునే శక్తి కానీ అతనికి లేదు. అతను ఒక అపరిపక్వతగా మాట్లాడుతున్నాడు, ఒక ఆత్మహత్య సదృశ్యంగా అవుతున్నాడు, పార్టీకి ఒక
గుదిబండలాగా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు మనిషి వెళ్ళటానికి దోవ లేకపోతే అవును. మెడకు ఒక డోలు తగిలించుకున్నట్టుగా అసలు ప్రజల్లో మన పరిస్థితే బాగాలేదు, 11 మందిని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చుని ఇలాంటి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు, విధ్వంసకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. తర్వాత అమ్మవారి జాతరలో పొట్టేళ్ల తగలు తిరిగినట్టు రఫా అవును. ఇలాంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మింగుడు పడలేదు. తర్వాత ఈయన ఎప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉండడు. రెండవది సజ్జల రామకృష్ణారెడ్డిని ముందుకు పెడుతున్నాడు ఇప్పటికి కూడా. దాన్ని ఆయన చేసిన తప్పుని సమర్థించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి ఏంటంటే, జగన్ మీద బెటర్ మార్కులు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్టా వస్తాయంటే, అసలు మావి గన్ అనే సలహా చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి అని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆపోహపడ్డారు, ఆయన్ని నిందించారు. జగన్ని తప్పుదోవ పట్టించే సలహా చెప్పాడు, అది ఒక సలహానా అని. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, నేను ఆ సలహా చెప్పలేదు, నాకు సంబంధం లేదు, ఆయన అక్కడికక్కడ తను స్వయంగా చెప్పిందే తప్ప నాకు ప్రమేయం లేదన్నప్పుడు కనీసం ఆ మేరకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదు అని. ఇక్కడ చెప్పలేదు అంటే గతంలో చేసిన దుష్పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి తను స్వయంగా చేశాడు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అందులో ఉంది అని అనుకోవటానికి లేదు అనే ఒక సందిగ్ధత ఏర్పడింది. ఆ మేరకి సజ్జల రామకృష్ణారెడ్డి కొంత బెటర్ మార్కుల్లో ఉన్నాడు. అంత పెద్ద నాయకుడు ఈ పార్టీకి అధ్యక్షుడు అయ్యి పార్టీకి నువ్వు అడిగావు దిశానిర్దేశం చేయకపోగా వెళ్తున్న కార్యకర్తలకి ఒక అవరోధంగా ఏర్పడ్డాడు. ఈ పరిస్థితుల్లో మొన్న సడన్గా ఎప్పుడో 1990లో జరిగినటువంటి వాళ్ళ తాతయ్య ఫ్యాక్షన్ హత్యని, వాళ్ళ తండ్రికి జరిగిన హెలికాప్టర్ ప్రమాదాన్ని, తర్వాత వివేకానంద రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులు చంపితే వీటన్నిటికీ కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఎంత అవివేకమైన మాట అది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాజారెడ్డి గారు 1962లోనే ఒక ఫ్యాక్షన్ రౌడీ షీటర్గా ఉన్నాడు. అప్పటికి వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో లేదు. 1978లో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే వాళ్ళ కుటుంబం రాజకీయంగా కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. జనంలో పలుకుబడి ఏదో ఉన్నాడు ఆయన పెద్ద ఆయన అన్నట్టుగా. దీంతో రాజశేఖర రెడ్డి ఫేస్ చూసిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈయన ఒక మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు, మంచి నేపథ్యం ఉంది, అక్కడ ప్రజల్లో కూడా వీళ్ళకి బాగా పలుకుబడి ఉందనుకున్నారు. కానీ 62లోనే వాళ్ళ తండ్రి ఒక రౌడీ షీటర్ అని, 69లో వాళ్ళ తల్లి వార్డు మెంబర్గా పోటీ చేసి కూడా ఓడిపోయిందని ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తర్వాత వాళ్ళ పెదనాన్న ఉండేవాడు జార్జి రెడ్డి అని, రాజశేఖర రెడ్డి గారు అన్న, అంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిపి మూకుమ్మడిగా దాడులు చేసి బలహీన వర్గాల కాలనీల మీద, ఎలుకూర కాలనీల మీద దోపిడీలు చేశారు. బందిపోటు చంబల్ వ్యాలీలో లాగా నగదు బంగారాలు కూడా దోపిడీ చేసి గృహదహనాలు కూడా చేశారన్న అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రాక వివేకానంద రెడ్డి గారు ఒక రకంగా సౌమ్యుడు అనుకున్నారు, కానీ ఆ తాన్లో గుడ్డే అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన నిందతో మొత్తం వీళ్ళ వంశ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. మొత్తం నారాసుర రక్త చరిత్ర అని వేశారు, కానీ ఆయన రక్త చరిత్ర కాదు అది, వీళ్ళ వైఎస్ కుటుంబ రక్త చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. వీళ్ళు ప్రజల్ని ఆస్తుల్ని ఎలా దోచుకున్నారు, ఇతర గనుల యజమానులు చంపి ఆ గనులు ఎట్లా ఆక్రమించుకున్నారు, ఈ విధంగా అక్రమ సంపాదన ద్వారా వీళ్ళు పైకి వచ్చారు. కానీ అంతకుముందు వీళ్ళకు ఒక మంచి నేపథ్యం లేదనే పరిస్థితి వచ్చి కార్యకర్తలు నాయకుల్లోనూ ఒక బెంబేలు వచ్చేసింది, ఇతర నాయకత్వంలో ముందుకు వెళ్ళలేమని. ఇది సందర్భంగా చేసుకుని పిలిచి కనీసం నాయకులతో కనీసం ఇంటరాక్షన్ అన్న అయితే కొంత వాళ్ళలో ఒక శాంతింపజేయటానికి ఒకటి, కొంత మనోధైర్యం. ఇప్పుడు ధైర్యం కోల్పోయారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి మాటలు మాట్లాడితే ఇక వైఎస్ఆర్సీపీ మనం ప్రజల్లోకి వెళ్ళలేమని, ఇప్పుడు అటువంటి వ్యతిరేకతను కొంత తగ్గించుకునేటందుకు ఇవాళ ఆ సమావేశం ఏర్పాటు చేసి ఉంటాడు తప్ప ఇవాళ ఈయన వాళ్ళకి మార్గదర్శనం చేయగలిగిన దశలో లేడు. తనే ఒక మార్గదర్శనం నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అమరావతి మీద వాళ్ళ పార్టీ విధానం ఏంటో ఆయనకి తెలీదు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చంపుకున్న అంతర్గత హత్యాకాండను కూడా వేరే పార్టీల మీద వేసి, ఇప్పుడు ఎవరన్నా మన వంశస్థులు ఎవరన్నా మనకి ఏదైనా కీర్తి తీసుకొస్తారని ఆ వంశంలో పెద్దలు అనుకుంటారు. ఇప్పుడు అపకీర్తిని మొత్తాన్ని బయటకు లాక్కొచ్చాడు ఈయన.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తండ్రికి అంతకుముందు ఎవరు ఏంటి అనేది రాకుండా అక్కడి నుంచి ఒక చరిత్ర మొదలనుకున్నారు. కానీ దీని వెనకాల పునాదులన్నీ తవ్వి చూపించాడు, మా కుటుంబ చరిత్ర ఇది అని. అక్రమ మార్గాల ద్వారానే సంపాదించారు, ప్రత్యర్థుల్ని హత్యలు చేయటం, దుర్మార్గమైనటువంటి ఈ మారణకాండ చేయటం ఊళ్ళ మీద, ఆ రకం భయోత్పాతం సృష్టించడం ద్వారా వచ్చారు వీళ్ళు అనేది. డబ్బు సంపాదన కూడా అలాగే. తర్వాత ఇప్పుడు 2004లో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ఆస్తులే కదా ఇవన్నీ. దాని గురించే కదా పోట్లాడుకుంటుంది. వాళ్ళ విజయం గారు చెప్పగలదా? లేదు, ఈ మా పూర్వీకుల నుంచి వచ్చినాయి, మా మామగారి నుంచి, ఆ మామగారు తండ్రి నుంచి మాకు ఆస్తులు వచ్చినాయని. అవి చాలా స్వల్పం. అసలు ఆస్తులన్నీ ఇప్పుడు వివాదం అంతా దీని చుట్టూతానే ఉంది, అక్రమ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బులతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇవాళ ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ ఏమో. ఇతని పార్టీకి ఒక గుదిబండగా అవుతున్నాడు. మన ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు, స్టేట్మెంట్లు, అంటే అపరిపక్వతగా వ్యవహరిస్తున్నాడు. మనుషులో ఒక పరిపక్వత కనపడటం లేదు అన్న భావాన్ని కార్యకర్తల్లోనూ నాయకుల్లో తొలగించడం కోసం ఇది ఏర్పాటు చేశాడనే ఇది కలుగుతూ ఉంది. సార్, ఈరోజు మహానాడు కార్యక్రమం సందర్భంగా ఈరోజు వైసీపీ మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఇది మహానాడు కార్యక్రమం కాదు, దగానాడు కార్యక్రమం అని అంటుంది. ఏం సార్ దాని వెనక కారణాలు ఏంటి? ఆమె అనేక మహానాడు కార్యక్రమాలకు వెళ్ళింది. మహానాడు గురించి ఆమె చాలా గొప్పగా మాట్లాడిన మనిషి. ఆమె తెలుగుదేశంలో ఉండి తర్వాత మాత్రమే ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎంత దగా చేయకపోతే, నగరి నియోజకవర్గంలో ఒక మహిళ, అంటే ఎస్సీ వర్గానికి చెందిన మహిళకి మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ ఇప్పిస్తా అని 45 లక్షలు తీసుకుని మోసం చేసిందని కూడా ఆమె మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఆమెకు సీట్ కూడా ఇవ్వద్దని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాయబారాలు కూడా వచ్చారు. అట్లాగే కార్యకర్తలకు వ్యతిరేకించి సీట్ ఇచ్చినందుకు ఆమెను ఓడించారు. ఆమె నియోజకవర్గానికి దగా చేసిన మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంత నైతిక ఇది ఉందా? నిన్న కాక మొన్న మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆ పచ్చి అబద్ధాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆమె చెప్పాలి కదా. అంతకుముందు రాజారెడ్డి గారి హత్య ఫ్యాక్షన్ వాళ్ళే చెప్పారు, ఎవరైతే చంపారు. రెండోది రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు చంపారన్నాడు. పరిమళనత్వానికి ఎంపీ సీట్, రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? డబ్బులు క్యాష్ పడే, లేకపోతే వాళ్ళ ఎస్టేట్లు వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు, లక్షల కోట్లు వాళ్ళకి. ఈయనకంటే 1 లక్ష 2 లక్షలు, కానీ ఆయనకి ఎక్కువ ఉన్నాయి. అట్లాగే వివేకానంద రెడ్డి గారిది ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి పేరుందా? ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. హత్య తర్వాత ఎప్పుడన్నా సిబిఐకి ఒక లెటర్ రాశాడా? మీరు దర్యాప్తు తప్పుగా జరుగుతుంది, అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు గారిని రాశాడా? లేదా మరి. కాబట్టి అప్పుడు ఈ రోజా గారు ఆయన్ని సరి చేయాలి. నీ మూలాన పార్టీకి అపకారం జరుగుతుంది, కీడు జరుగుతుంది, నువ్వు పక్క తప్పుకో, నేను పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతానని అన్న చెప్పాలి. నీకన్నా నే బెటర్ అని. అంతేగాని తెలుగుదేశం దగానాడని మహానాడిని పట్టుకుని, మహానాడులో అన్ని మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దగా జరుగుతుందా, మేలు జరుగుతుందా? అక్కడ మాట్లాడే వాళ్ళు ఏమన్నా దగా కోరు మనుషుల, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఆమోదం పొంది వచ్చిన వాళ్ళ, తిరస్కరణకు గురైన వాళ్ళ. 164 స్థానాలు గెలుపొందిన పార్టీ అది, ఆ కూటమి. మరి మీరు 11 సీట్లు వచ్చి దగా చేయబట్టే కదా మీకు దగా తీర్పిచ్చింది ప్రజలు కూడా. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వుల్ఫ్ వీక్షకులకు.